ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ జిమ్ వీడియోస్ అన్ని ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఎక్కువ జిమ్ లో టైం స్పెండ్ చేస్తున్నారా? ఎక్కువ కాదు, కోసమా లేదంటే ఏదైనా ఫిలిం కోసమా లేదంటే దేనికైనా? యాక్చువల్లీ నాకు ఒక చిన్న చిన్న యాక్షన్ ఫిల్మ్ చేయాలని. సో దానికోసం కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉండాలి అని. ఉమెన్ ఓరియంటెడ్ ఎనీ యాక్షన్ ఫిల్మ్? యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. దాంట్లో ఉమెన్ చేస్తుంది, ఓకే కూల్, కానీ యా గన్స్ ఫైటింగ్ అవన్నీ చేయాలి. సో బీక్యూబ్కి వెళ్ళి బాక్సింగ్ నేర్చుకున్నాను అండ్ పిలాటేస్ వెళ్తున్నాను టోన్ అప్ అయ్యడానికి. సో వేరే వేరే ఫిట్నెస్ యాక్టివిటీస్ని కలిపి డాన్స్ ఎట్లాగో మీకు తెలుసు. ఓకే. సో ఆ ఒకటి అడక్కు అని డైరెక్టర్ వచ్చి ఈ టైటిల్ అనుకుంటున్నాము మేము అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మీనింగ్ ఏంటి అడిగాను. నాకు తెలియదు అది అంత పెద్ద హిట్ అని. తర్వాత తర్వాత చూసిన తర్వాత ఇంత నవ్వాను తెలుసా. చాలా ఫన్నీ మూవీ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు పేరు చిట్టిబాబు గారు. సో చాలా ఐ థింక్ ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్. కానీ ఇందులో ఏం సింక్ ఏం లేదు, వేరే టాపిక్స్ రెండు. మ్యారేజ్ మీద yes, but like Naresh sir says that in that one he's married to someone and he wants to be with her. In this one he can't be with anyone and he's not able to get married. So that's the difference. So film marriage గురించి కాబట్టి మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి నెక్స్ట్ మంత్ అండి. నెక్స్ట్ మంత్ ఎవరితో ఇప్పుడు చెప్పాను, ఇంకా డిసైడ్ అవ్వలేదు సార్. అవును, నెక్స్ట్ మంత్. మీరు అందరికి ఇన్విటేషన్ ఉంది, ప్లీజ్ రండి. కాదు, మీకు డైలీ మార్నింగ్ లెగిస్తే సోషల్ మీడియాలో మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 మంది ఐ లవ్ యూ అని పెడతా ఉంటారు కదా. అంటే చూసినప్పుడు ఆ పోయిట్స్ అన్ని విన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? హ్యాపీగా అనిపిస్తుంది. చదువుతారు అసలు మెసేజ్? గుడ్ మార్నింగ్ గాడెస్ అని ఒకడు పంపిస్తున్నాడు 1 వీక్ నుంచి, రోజు 1 వీక్ నుంచి గుడ్ మార్నింగ్ గాడెస్. మరి మీరు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? ఎందుకంటే ఒక ఆయన మైండ్ లో ఒక స్టోరీ ఉంది. నేను ఒక హీరోయిన్ ని ఇంత ప్రేమిస్తున్నాను, మెసేజ్ పెడుతున్నాను, అది రిప్లై చేస్తే అది స్టోరీ ఎండ్ అయిపోద్ది. ఓకే. సో స్టోరీని కంటిన్యూ అవ్వాలని. నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా. ప్లీజ్ కంటిన్యూ. ఓకే. వాట్ ఇస్ ద బెస్ట్ పికప్ లైన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ గురించి వచ్చింది, చదివింది, లాస్ట్ మీకు గుర్తుంది? Touch this material. Nice, huh? Nice. You know what this is? You know which material? Silk. No, girlfriend material. అది బాగానే ఉన్నారు మన వాళ్ళు, తెలుగులో అనిపించుకున్నారు మొత్తానికి. థ్యాంక్ యూ. ఓకే, మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్. ఫనీ ఉండాలి, డాన్స్ రావాలి, నా జోక్స్ ని అప్రిషియేట్ చేయాలి. జోక్ కాకపోయినా అప్రిషియేట్ చేయాలి, నవ్వు రాకపోయినా. ఎస్, ఓకే, అది మినిమం. ఇంకా ఇంకేంటి, నాకు ఫుడ్ మంచిగా పెట్టాలి. ఓకే, అంతే. అట్లా ఉంటే మీరు రెడీ టు మ్యారీ. బాయ్ ఫ్రెండ్ చెప్పారు కదా. ఓకే, మన ఇండస్ట్రీలో బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ మీరు అనుకున్న క్వాలిటీస్ అన్ని ఉన్న హీరో ఎవరు? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ హీరోవా? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ రెండు చెప్పాలి. మన ఇండస్ట్రీలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు? డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మేబీ అడ్విశేష్. హస్బెండ్ మెటీరియల్? ఐ థింక్ సో. ఓకే, ఎందుకు అలా అనిపిస్తారు ఏమో. ఓకే, సరే. ఓకే, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్? బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ విశ్వక్సేన్. ఎందుకు అలా అనిపిస్తాడు ఏమో. రీజన్, బాయ్ ఫ్రెండ్ అయితే రీజన్ చెప్పాల్సింది ఏదో ఒకటి. అంటే విశ్వక్సేన్ అన్నారు కాబట్టి ఆయన మూవీస్, ఆయన పాటలు చూసి అలా ఫీలింగ్ వస్తుంది. అంటే మూవీలోనా లేదంటే బయట ఆయన యాటిట్యూడ్ చూసారు? బయట అంతా యాక్చువల్లీ ఫ్రెండ్సే మనము, బట్ కాదు, మూవీ గురించి.
ఇండస్ట్రీలో చెప్పారు కదా, సో మూవీస్ వల్ల అలా ఇమేజ్ వచ్చింది అనుకుంటా. అండ్ మొన్న ఈవెంట్ లో నాని గారు పరిగెత్తుకుంటే మైక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది భయం వేస్తుంది. ఎందుకంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి గబగబా మైక్ తీసుకున్నారు? ఎందుకంటే నేను మర్చిపోయానండి, నేను థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. సో ఆ గిల్ట్ లో వచ్చి ఫస్ట్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలని వచ్చాను. ఐ థింక్ అందుకే అలా హడావిడి అనిపిస్తుంది. బట్ మా ఆయన కూడా భయపడ్డాడు. అవును, మైక్ ఇచ్చేసారు. బట్ జస్ట్ అప్పుడు చాలా హెక్టిక్ గా ఉంది. సో అంటే అంతమంది క్రౌడ్ అండ్ టు థ్యాంక్ ఫస్ట్ నా హెడ్ లో ప్రొడ్యూసర్స్ ని థ్యాంక్ చేయాలి, డైరెక్టర్ ని థ్యాంక్ చేయాలి. ఓకే చెక్ ఓకే థ్యాంక్ యూ వెరీ మైక్ ఇచ్చేసా. సో కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. మన పెద్ద నాని గెస్ట్ గా వచ్చారు అని ఆయనని మర్చిపోయాను, నరేష్ గారిని థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను. సో సారీ, మై అపాలజీస్. ఓకే, సో మీ లైఫ్ లో ఆ ఒక్కటి అడక్కు అనే క్వశ్చన్ ఏంటి? మీకు తెలుసా, ప్రతి ఇంటర్వ్యూకి వేరే ఆన్సర్ ఇస్తున్నాను. ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలి చెప్పండి. ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారా? అందరూ. మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంత తింటుంది అలా చూసి కనిపిస్తలేదు. ఇప్పుడు అందరికి చెప్పిన ఆన్సర్ వేరు, ఈ ఆన్సర్ వేరు. అవును, సరే చెప్పండి. చాలా ప్యాషనెట్ యాక్టర్ నేను. సరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. నా ప్లేట్ చూసి ఇంత తింటుంది ఎక్కడ పోతుంది అని జిమ్ లో పోతుంది. అదే క్వశ్చన్ సింపుల్ గా చెప్పేసి ఆన్సర్. ఎందుకు దృష్టి పెట్టాలి నా ఫుడ్ మీద? దిష్టి ఎందుకు? అదేం దిష్టి ఉండదు, అది సింపుల్ గా చెప్పేసి ఆన్సర్. ఆ ఒకటి అడక్కు ఫ్రస్ట్రేట్ అయిపోయిన క్వశ్చన్ ఏదన్నా ఉందా పోనీ మీకు? ఇదే నా ఫుడ్ గురించి అడుగు. ఫుడ్ గురించి అడగద్దు. సో బెస్ట్ డిష్ మీరు బాగా లైక్ చేసి ఎంజాయ్ చేస్తూ తినేది? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కనిపించబోతున్నారు మాకు? May 3rd ఫస్ట్ వస్తున్నా. ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ రూరల్ డ్రామా లవ్ స్టోరీతో తిరువీర్తో వస్తున్నాను ఇన్ భగవంతుడు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ మత్తు వదలరా 2 will be releasing. Okay. So I'm playing a character in that as well. జాతిరత్నాలు 2 అప్డేట్ మాత్రం ఎవరు? నాకు కూడా ఇవ్వట్లేదు. ఈ క్వశ్చన్ అనుకోండి మోస్ట్ ఇరిటేటెడ్ క్వశ్చన్. లేదు, అసలు నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది అది? ఒక స్టాండర్డ్ సెట్ చేసేసాం కదా, దాన్ని ఇంకా క్రాస్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్ లో కూడా నవ్వించాలి అంటే కష్టం. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి ఈ హాట్ సమ్మర్ లో ఏదన్నా కూల్ టిప్స్ ఇమ్మంటే ఏమి ఇస్తారు మీరు ఫాలో చేసేది? ఓకే, 3 టిప్స్ ఇస్తాను. కర్డ్ తినండి, వాటర్ మెలన్ తినండి అండ్ మజ్జిగ తాగండి. టిప్ 1. టిప్ 2 టిప్ వర్షపాడి. మమ్మీ నవ్వుతుంది చాలు నాకు. టిప్ 2 ఫస్ట్ టిప్ 2 లైట్ కలర్స్ వేసుకోండి. అంటే ఇలాంటివి కాదు, వైట్, yellow, లైట్ క్రీమ్. థర్డ్, మే 3rd కి వెళ్ళి సినిమా చూడండి. ఆ ఒకటి అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు, మాకు టైం ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మేము May 3rd ఖచ్చితంగా సినిమా చూస్తాము. బయటకన్నా థియేటర్లో కొంచెం చేసి ఎక్కువ ఉంటుంది కాబట్టి అడిగి పోయి సినిమా చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. అండ్ మాకు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ ఎవ్రీ 3 monthsకి ఒక రిలీజ్తో అయినా మా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.